హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ఈరోజు ఈ శారీ మీద బ్లౌజ్కి వేసిన వర్క్ దాని డీటెయిల్స్ చూద్దాం. శారీ మొత్తం ఇట్లా ఆరెంజ్ అండ్ ఈ షేడ్ అయితే మిక్స్ అయితే వచ్చేసింది. దీనికి వచ్చేసిన బార్డర్ అయితే ఇది. దీని మీద బ్లౌజ్ వచ్చేసి ఈ వర్క్ అయితే సెలెక్ట్ చేశాను. ఈ వర్క్ అయితే వేసాను. కస్టమర్కి అయితే బాగా నచ్చింది. డిజైన్ అయితే ఇది మొత్తం ఇట్లా ఫ్లవర్ ప్యాటర్న్తో కంటిన్యూ అవుతుంది. లోపల జరీతో ఫిల్లింగ్ ఇచ్చాను. అవుట్లైన్ అనేది శారీ షేడ్ తీసుకుని అయితే యూస్ చేశాను. దీనికి హ్యాండ్ వచ్చేసి ఈ విధంగా అయితే వచ్చేసింది. హ్యాంగింగ్స్ కొంచెం డిఫరెంట్గా అయితే ఇట్లా వేసాను. ఈ హ్యాండ్కి యూస్ చేసిన డిజైన్లో కూడా 3 టైప్స్ ఆఫ్ హ్యాండ్స్ ఇచ్చారు. అంటే బూటీస్తో ఒకటి ఇచ్చారు, లైన్స్తో ఒకటి ఇచ్చారు, హ్యాండ్ మొత్తం ఫ్లవర్స్తో ఒకటి ఇచ్చారు. ఇట్లా కింద ఈ ఫ్లవర్స్ ఇచ్చి కింద ఇట్లా బూటీ వచ్చింది. అదేవిధంగా ఇంకో లైన్లోగా వచ్చి అట్లా సమ్ 3 or 4 టైప్స్ ఆఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చారు. డిజైన్ అయితే ఇది. ఈ శారీ మీద బ్లౌజ్ అయితే ఇది. దీనికి పర్టికులర్గా కట్ వర్క్ అనేది చూసినట్లయితే ఎంత నీట్గా వచ్చిందో చూడండి. చాలా బాగుంది. యాక్చువల్గా ఏ ఒక్క శారీకైనా నేను జరీ అవుట్లైన్ అనేది యూస్ చేస్తాను. ఫిల్లింగ్ లైన్కి అయితే ఫిల్లింగ్కి థ్రెడ్డే యూస్ చేస్తాను. కానీ ఇది డిజైనర్ క్లాత్, అంటే క్లాత్ అనేది ఇట్లా డిజైన్ రావడం వల్ల పర్టికులర్గా నేను ఈ డిజైన్లో శారీ షేడ్లో ఉన్న ఈ జరీ అనేది అండ్ వాటిలో లైట్ అండ్ డార్క్స్, బట్ మీకు బ్లౌజ్ మీదకి వచ్చేసరికి షేడ్ అనేది కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇదిగోండి యూస్ చేసిన జరీ అయితే ఇదిగోండి, ఈ జరీ అయితే యూస్ చేశాను. ఈ జరీని లోపల ఫ్లవర్ ఫిల్లింగ్ లోపల అయితే ఇది యూస్ చేసుకున్నాను. అవుట్లైన్కి యూస్ చేసింది వచ్చేసి శారీ షేడ్ అయితే యూస్ చేసుకున్నాను. కాబట్టి అప్పుడు మనకు డిఫరెంట్గా కనిపిస్తుంది. యాక్చువల్గా అదే విధంగా మనం శారీ షేడ్ అనేది లోపల ఇచ్చి అవుట్లైన్కి ఇది ఇచ్చినట్లయితే, జరీ ఇచ్చినట్లయితే ఈ డిజైన్కి అది కలిసిపోవడం వల్ల లుక్ అనేది డల్ అవుతుంది అనిపించింది. కాబట్టి నేనైతే ఇట్లా అయితే యూస్ చేసుకున్నాను. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎవరైనా మిషన్ వాళ్ళు అయినా కూడా వేసేటప్పుడు ఇట్లా చెక్ చేసుకుంటారన్న ఆలోచన అయితే నేను చెప్తున్నాను. దీంట్లో సెంటర్ బూటీస్ ఉన్నాయి కదా, వీటిలో కలర్ ఛాన్సెస్ ఇచ్చేసారు. బట్ ఈ శారీలో షేడ్స్ అయితే ఇంకేం లేవు. కాబట్టి అయితే నేను పర్టికులర్గా ఈ శారీ మీద బ్లౌజ్కి ఈ 2 కలర్స్ మాత్రమే యూస్ చేస్తూ డిజైన్ కంప్లీట్ చేసుకున్నాను. ఈ బూటీస్కి యూస్ చేసిన డిజైన్ నెంబర్ కూడా మీకు ఫోటో అయితే యాడ్ చేస్తాను. డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. టోటల్గా లుక్ ఇది. చిన్న హ్యాంగింగ్స్ లాగా అయితే ఇట్లా మేక్ చేశాను. టోటల్గా ఈ శారీ మీద బ్లౌజ్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. దీంట్లోనే హ్యాండ్ చెప్పాను కదా, 3 టైప్స్ అట్లాగా ఇచ్చారని చెప్పాను కదా, ఆ డిజైన్ డీటెయిల్స్ అన్నీ కూడా మిషన్లో చూపిస్తూ చెప్తాను. ఫ్రెండ్స్, ఈ డిజైన్లో వచ్చేసి పార్ట్స్ వచ్చేసి ఇది ఎల్బో హ్యాండ్, అంటే విత్ మొత్తం టోటల్ ఫ్లవర్స్తోనే. ఇది బార్డర్ హ్యాండ్ విత్ బూటీస్. నేనైతే ఈ హ్యాండ్ అయితే యూస్ చేసుకున్నాను. ఇది మనకి డిజైన్లో ఆడాడ బూటీస్ వచ్చాయి, అంటే ఫ్లవర్ సెంటర్లో వచ్చింది ఆ బూటీ నన్ను సింగిల్ బూటీ, సింగిల్ ఫ్లవరు. ఈ ఫ్లవర్స్తో అయితే నేను హ్యాంగింగ్స్ మేక్ చేసుకున్నాను. అంటే ఇవి 4 వేసేసుకొని వర్క్ వీటితో అయితే హ్యాంగింగ్స్ మేక్ చేశాను. ఇది ఫ్రంట్ నెక్, బార్డర్ హ్యాండ్, జస్ట్ ఫ్లవర్స్తోనే షార్ట్ హ్యాండ్ లాగా. ఇది బూటీస్తో ఉన్నదే షార్ట్ హ్యాండ్. ఇది ఎల్బో హ్యాండ్కి అయితే కావాలన్న వాళ్ళు అంటే ఎక్స్టెన్షన్ కోసం ఇట్లయితే సపరేట్ పార్ట్ అయితే ఇచ్చారు. ఈ జస్ట్ బూటీస్, లైన్స్ హ్యాండ్, షార్ట్ లైన్స్ హ్యాండ్, ఎల్బో, బ్యాక్ నెక్. టోటల్గా అయితే ఈ డిజైన్లో చూపించాను కదా, 1, 2, 3 టైప్స్ ఆఫ్ హ్యాండ్స్ అయితే వచ్చాయి. ఇంకా మన చూసింగ్ కస్టమర్ అడిగే దాన్ని బట్టి వాళ్ళ బడ్జెట్ని బట్టి అయితే మేక్ చేసుకోవచ్చు. టోటల్గా ఈ డిజైన్లో ఉన్న పార్ట్స్ అయితే ఇవి. ప్రజెంట్ అయితే నేను ఈ హ్యాండ్ యూస్ చేశాను కాబట్టి ఈ హ్యాండ్కి వచ్చేసరికి 28,616 స్టిచెస్ అయితే వచ్చాయి. ఒకవేళ మీరు ఫ్లవర్స్ చూసారు కదా బ్లౌజ్లో, మొత్తం అయ్యే డిజైన్ కావాలి అనుకుంటే ఫుల్ హ్యాండ్కి వచ్చేసి చూడండి 81,031 స్టిచెస్ అయితే వచ్చేసాయి. అదే లైన్స్లో అయితే నేను ఎల్బో ప్యాటర్న్లో చెప్తున్నాను ఫ్రెండ్స్, 71,223. మీకోసం ఒకసారి షార్ట్లో కూడా చెప్తాను. షార్ట్ అయితే 42,508. దీంట్లో షార్ట్ వచ్చేసరికి 50,030. నేనైతే ఎల్బోనే యూజ్ చేశాను. ఇది ఒకవేళ షార్ట్ వేసుకుంటే 21,895. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 16,456. బ్యాక్ నెక్ వచ్చేసరికి 45,340 స్టిచెస్. టోటల్గా ఈ డిజైన్లో ఉన్న స్టిచెస్ అయితే ఇవి. మీకు ఒక్కసారి వీటి కలర్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇవ్వండి, 5 కలర్స్ ఛాన్స్ అని చెప్పాను కదా. మనకి సెంటరు వచ్చిన ఆ బూటీస్కి ఉన్నాయి కదా, వాటికి కలర్ ఛాన్సెస్ ఇచ్చారు. బట్ మన శారీలో ఏం లేవు కాబట్టి నేను నార్మల్గా కంటిన్యూటీ అయితే చేసేసుకున్నాను. డిజైన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మీకు సింగిల్ ఫ్లవర్ కూడా చూపించున్నాను కాబట్టి చాలా నీట్గా వచ్చింది. ఇదే ఫ్లవర్ని లాంగ్ ఫ్రాక్కి బాడీ పార్ట్లో కూడా మనం కావాలన్నా కూడా వేసుకొని కొంచెం డిఫరెంట్గా ట్రై చేసినా కూడా చాలా బాగుంటుంది. డిఫరెంట్ లుక్ అయితే ఉంటుంది. చాలా డిఫరెంట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ డిజైన్ అయితే. ఈరోజు మీకు ఈ డిజైన్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను. డిజైన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
ఎవరి కస్టమర్ అడిగిన విధంగా ఎంత ప్రైస్లో కావాలనే దాన్ని బట్టి డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. లుక్ మాత్రం చాలా బాగుంది, ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది. ఇది ఈరోజు మీకు చూపించిన డిజైన్ నెంబర్ అయితే ఇది ఫ్రెండ్స్. చూసారు కదా, ఫోటోలోనే మనకి క్లారిటీగా 3 టైప్స్ హ్యాండ్స్ అనేది క్లారిటీగా ఉంది కదా. ఈరోజు వీడియో వచ్చేసి ఈ డిజైన్కి సంబంధించింది. నెక్స్ట్ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతకన్నా ముందుగా మీరు కూడా ఇలాంటి వర్క్స్ చేయించుకోవాలన్నా కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ అనేది వీడియో ఎండింగ్లో ఉంటుంది. తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకొని నోటిఫికేషన్ వస్తుంది. వీడియో అనేది అప్లోడ్ అవ్వగానే వీడియో అనేది మిస్ అవ్వరు. కొత్త డిజైన్స్ అనేది మిస్ అవ్వకుండా చూడడానికైతే ఛానల్ని ఫాలో అవ్వండి. రోజు మీకు కొత్త డిజైన్ మాత్రమే అప్డేట్ అయితే ఇస్తాను. మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.